జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వ్రతకర్త సిద్ధమేనా? నాదేం ఆలస్యం లేదు స్వామి. మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తొలి రోజు ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి సహప్రార్థన చెయ్యాలి. సాంప్రదాయబద్ధంగా వంట చెరుకు మీద పరవాన్నం వండి నైవేద్యం పెట్టాలి. వంట చెరుక అదేంటి? కట్టెలతో వంట చేయాలమ్మా. ఆ పరవాన్నం 11 దోసిళ్ల బియ్యం 11 మంది భిక్షతో వండాలమ్మా. శిష్య, స్వామి, ఇదిగోండమ్మా. ఇది ధరించి భిక్ష వండి తీసుకురండి. ఏంటి? నేను బియ్యం బిచ్చం అడిగి తీసుకురావాలా? అది నియమం తల్లి. బియ్యం గతిలేవని బిచ్చం అడుక్కొని రావాలా స్వామి? బిచ్చమని హేళనగా మాట్లాడకు. పరమేశ్వరుడికి ఏం తక్కువని ఆది భిక్షువు అన్నారు. శ్రీహరికి ఏం తక్కువని బలిని దానం అడిగారు. అలా అడిగి తేవడం, దానాధర్మాలు నేర్పటం, అలవాటు చెయ్యడం అవుతుంది. రేఖా, స్వామితో వాదనలేమిటి? వారు చెప్పినట్టు చెయ్యి వెళ్ళు. నీ వల్ల కాదు అని ముందే అంటే చేస్తానని నువ్వే కదా ముందుకొచ్చావు. వారు భిక్షడికి తెచ్చేలోపు మీరు పెరట్లో పొయ్యి సిద్ధం చేయండి. అలాగే స్వామి. కట్టెల పొయ్యి మీద వంట అయ్యే పనేనా? నాతో ఈ పిచ్చమేంటో ఆ మంటలేంటో అస్సలు అర్థం కావడం లేదు. అమ్మా వైష్ణవి, మీ అత్తయ్య ఈ దీక్ష పూర్తి చేసేంతవరకు నువ్వే సాయంగా ఉండాలి. అలాగే అమ్మమ్మ గారు. నేనసలు ముందుకు రావడమే తప్పైపోయింది. రేఖా, ఇంకా నిలబడ్డావే? వెళ్ళు. ఆ, తారక్, శేఖర్, మీరు వెళ్ళి వాళ్ళకి పొయ్యి ఏర్పాట్లలో సాయం చేయండి. అలాగే నానమ్మా. అలాగే నాన్నమ్మా. పదనయ్య. మిథునా, పొయ్యి పెట్టే చోట అలకాలి, ముగ్గులు పెట్టాలి, అలంకరించాలి. అలాగే అమ్మమ్మ గారు. లేఖ, మిగిలిన ఏర్పాట్లు నువ్వు చూసుకో. అలాగే అత్తయ్య గారు. ఆ, మేము ఆదినారాయణమూర్తి పూజ ఏర్పాట్లు చూస్తాం. అలాగే స్వామి. అయ్యయ్యో, ఎలా అడగాలబ్బా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కొంచెం రైస్ ఉంటే ఇస్తారా? భిక్షాం దేహి. మేడం గారిలో ఉందే. ఏమండి, కొంచెం రైస్ ఉంటే ఇస్తారా? మేడం గారు, మీరేంటి ఈ వేషం ఏంటి? అంటే రాత్రికి రాత్రి ఆస్తులన్నీ పోయినాయా? ఈ జోలేంటి? భిక్ష అడగడం ఏంటి? పడక పడక వీడి కంట్లోనే పడ్డానా? వీడే ఇలా అంటే జనం ఏమనుకుంటారో ఏంటో. బా, ఏదో వ్రతం అంటే
వేషం వేసుకోవాల్సి వచ్చింది. వ్రతమా? ఆ, సరే, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళి షాప్లోంచి 1 కేజీ బియ్యం పట్టుకురా. అలాగే మేడం. వెళ్ళు. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వచ్చాడు. చిచి, ఈ బిచ్చం ఎత్తుకుని కాన్సెప్ట్ నుంచి బయటపడచ్చు. అమ్మయ్యా, ఆవిడ గారి ఆరోగ్యం కోసం నేను భిక్షం ఎత్తి కాపాడాలా? అయినా ఆవిడ గుండ్రాయిలా ఉంటే ఆ ఇంటి పెత్తనం నా గుప్పిట్లోకి ఎలా వస్తుంది? ఆవిడ ఎలా పోతే నాకేంటి? నా పరువు నాకు ముఖ్యం. అత్తయ్య గారేంటి భిక్ష తీసుకుని రమ్మంటే వెళ్లకుండా అలా నిలబడ్డారు? వచ్చావా? ఓపెన్ చేసిపోయి. అలాగే మేడం. ఏ ఆగు, ఏం మేడం? నువ్వు పోస్తే నేను భిక్షం ఎత్తినట్టు అవుతుంది. పట్టుక. అలాగే మేడం. పట్టుకో. ఏ, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఏ. అత్తయ్య గారు నియమాలు తప్పి ప్రవర్తిస్తున్నారు. భిక్ష అనగానే అసహించుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే వెనకాలే వచ్చా. ఇలా అయితే అమ్మమ్మ గారి ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది? ఇప్పుడెలా? ఈ ఇంటి కోడలైన వారు ఎవరైనా చేయొచ్చు. అమ్మమ్మ గారి ఆరోగ్యం కోసం, మా ఇంటి క్షేమం కోసం నేనే వ్రతం చేస్తాను. మాతా భిక్షాన్ దేహి, మాతా భిక్షాన్ దేహి. మాతా భిక్షాన్ దేహి. మాతా భిక్షాన్ దేహి, మాతా భిక్షాన్ దేహి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.